సారేంటయ్యా రఘు, నువ్వు నాకు తోడపుట్టిన లాంటి వాడివి, నన్ను పేరు పెట్టి పిలవచ్చులే, తప్పేమి కాదు. అలా పిలవటం మీకు బాగుంటుందేమో కానీ చూసే వాళ్ళకి అలా కాదు. అయినా మీ హోదాకి నేను విలువగా సార్. చెబితే ఎప్పుడు విన్నావాళ్ళు కనుకలే. అయితే వచ్చిన విషయం ఏంటో చెప్పు. ఇంకా వెళ్దామా? మీరు ఏదైనా ఉన్న తర్వాత మాట్లాడుతుందిలే, కానీ ముందు మీరు పదండి, గుడికి వెళ్దాం. ఏమయ్యా రఘు, అర్జెంటుగా మాట్లాడాలా లేక గుడికెళ్ళి వచ్చినాక మాట్లాడుకుందామా? తొందర లేదు సార్, వెళ్ళొచ్చాకే మాట్లాడుకుందాం. సరే రఘు, సరే వెళ్దాం పదండి. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ముత్యమా ముత్యమా వస్తవా, ముద్దులే మత్తుగా ఇస్తవా, ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా, పరువమా ప్రణయమా నీ చెలిమిలో తీపి మధురిమా, ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా. శ్రీరంగా నిను కోరంగా ఈ గిలిగింతలు చలిలో చెమటలు, కారంగా నువ్వు చేరంగా మదిలో మెరుపులు ఎదలో పరుగులు, దాయ్ 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 దామా దరి దాయ్ 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 దామా, పాపలయ్యి ఆడుకుందామా చేపలల్లి పీడుకుందామా, గుండె బావి తోడుకుందమ్మా ఎడు దాహం తీర్చుకుందమ్మా, నీళ్ళలోనే మనముంటున్న తీరని దాహాలేంటమ్మా, ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా. వేసవిలో నిన్ను చూస్తుంటే చలి వేస్తున్నది, చలి ఏంటే ఇది, వేకువలో నువ్వు లేకుంటే వెలుగే ఎలుగుతూ రానంటున్నది, దాయ్ 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 దమ్మ దరి దాయ్ 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 దమ్మ, తాజ్ మహల్ చేరుకుందమ్మా లవ్ గజల్ పాడుకుందమ్మా, తారలన్నీ పెంచుకుందామా తోరణాలే కట్టుకుందామా, ఓ చంద్రమండల వీధుల్లోన చెలియా మీటే అవుదామా, ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఆ
ముత్యమా ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా కోవింత కోవింత నీకంత చొరవ ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా పరువమా ప్రణయమా నీ చెలిమిలో తీపి మధురిమా బాగున్నావా తల్లి? బాగున్నావా? నేను బాగానే ఉన్నానమ్మా. బాగుందమ్మా నీ భర్త. వారానికి ఒక రోజైనా ఈ అన్న చెల్లెలు కలుస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడేమో నువ్వు ఉన్నావని అనుకుంటున్నారు. సరే కానీ వదిన, ఏంటి మా అన్నయ్య రాలేదా? మీ అన్నయ్యకి ఏదో పని ఉందని అలా బయటికి వెళ్ళాడు వదిన. నేరుగా ఇక్కడికే వస్తా అన్నారు. మరి పిల్లల్ని తీసుకుని రాలేదేంటి? అదేంటి వసుంధరా అలా అంటావు? మీ పిల్లలు చదివే హాస్టల్లోనే కదా మా పిల్లలు కూడా చదువుతున్నారు. అయ్యో వదిన, మర్చిపోయాండి. ఇదిగో మీ అన్నయ్య గారి వల్ల ఈ మాతి మరుపు కూడా వచ్చినట్టుంది. అదేంటి వదిన, మా అన్నయ్య ఏం చేశాడు? మీ అన్నయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే లేమ్మా. అంతకీ మీ అన్నయ్య ఏం తక్కువ కాదులే. మీ అన్నయ్య వల్ల నాకు కూడా తెగ విసుగు వస్తుంది. వచ్చిన పనివాడు చూసుకోక మధ్యలో మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు? అబ్బో, అనగానే ఉక్రోషం పొడుచుకొని వచ్చింది. ఎంతైనా ఇద్దరే. సర్లే వసుంధరా, పద వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి వచ్చేసుకొని వద్దాం. అన్నయ్య నువ్వు కూడా రారాదు? లేదమ్మా, నేను అలా వెళ్ళి గుడి ఈవో గారితో కలిసి వస్తాను. మీరు వెళ్ళిరండి. మీ అన్నయ్య ఇక్కడ రండి. పనే. మనం వెళ్దాం పదయ్య. సర్లే పద వదినా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే. రఘు, ఎవరు రఘు? ఈడి దుంపదేగా వీడు ఇంట్లో కంటే పొలంలోనే ఎక్కువ ఉంటాడు. ఉన్నాడో లేదో? ఎవడో అమాయకుడి శిక్ష పడతాం ఏంటి? రఘు, ఎవరు రఘు? ఎవరండి మీరు? నా పేరు రామలింగం అంటారు. అయితే నాతోటి మీకేం పని? అయినా మీరెవరో కూడా నాకు తెలియదే. నేనెవరో తెలుస్తున్నాయి కానీ ఒక్కసారి వీటిని తెరిచి చూడు. ఏంటది? నీకు జాతకాల మీద నమ్మకం ఉందా రఘు? నీ జాతక చక్రం ఇందులో ఉంటుంది. అంటే మీరు జాతకాలు చూసేవాళ్ళా? అదేం కాదులేవయ్యా, ఒకసారి వీటిని చూడు, నీకే అర్థం అవుతుంది. అంటే మీరు ఆ చక్రవర్తి మనుషులా? ఇప్పుడు అర్థమైందా నీ జాతక చక్రం? జాతక చక్రం అంటే నేను ఈ భూమిని మీకిస్తే సంతోషంగా ఉంటాను, లేదంటే ఈ భూమిలోనే కలిసిపోతాను అదే ఆ చక్రవర్తి మీతో వర్తమానం పంపించాడా? మర్యాదగా మేము చెప్పింది వింటే ఈ భూమి ఉండవు, లేదనుకో ఈ భూమిలోనే కలిపేస్తా. ఈ లింగాన్ని పంపిన ఆ చక్రవర్తి కాదు, నా బొచ్చు కూడా పేరని చెప్పు. అంటే అర్థం కాలేదా? నా భూమి మీద వాడి కాళ్ళు పడినా, నా కుటుంబం మీద వాడి కళ్ళు పడినా ఏ తిరుగుతుంది చెప్పు. లేదు, రేపు జయసింహ గారి దగ్గర వెళ్తున్నా. మీ చరిత్ర, వాడి చరిత్ర, వాడి బాబు చరిత్ర పోతున్నా. ఏంట్రా నవ్వు? ఇంతకీ ఆ జయసింహ ఎవరో తెలుసా? తెలుసు, ఆయన ఎవరో కాదు, చక్రవర్తికి బావగారు అవుతారు కదా. అయినా నా ధర్మం ప్రకారం నేను వారికి కలిసి జరిగిందంతా వివరిస్తా. ఇన్ని తెలిసిన నీకు ఏమయ్య రఘు, ఇన్ని తెలిసిన నీకు న్యాయం జరుగుతుందని ఎలా అనుకున్నావయ్యా? నేను న్యాయం నమ్ముకున్నాను రా, తప్ప
చూడవయ్యా, చూస్తూనే ఉండు. మా అయ్యగారి కాదని చట్టం న్యాయం అంటూ నీ పక్కన నిలబడ్డాడు. మా చక్రవర్తి అయ్యగారికి చట్టం లేదు, చుట్టం లేదు, న్యాయం అంతకన్నా లేదు. ఏనాడైతే నీ కోసం నీ పక్కన నిలబడతాడు, ఆ రోజుతో నీ జాతకం ఆ కలెక్టర్ గారి జాతకం నాటితో అంతం. వస్తా. ఏం రఘు, మనసు మారిందా? సంతకం చేస్తావా? నా గడప తొక్కిన ఆ చక్రవర్తి మనుషులకి మర్యాద చేయకపోతే ఆ చక్రవర్తి గౌరవించగా ఉంటుంది. ఇదిగో వీటితో పాటు నా బొచ్చు కూడా చక్రవర్తి బా. మానపాంవే అనుకున్నా, నాగపాములో బుసలు పడుతున్నావే. నాగస్వరం ఊది నిన్ను నా పాదాల దగ్గరకు వచ్చి ఇవే కాగితాల మీద నువ్వు సంతకం పెట్టి తీసుకొని నా కాళ్ళ మీద పడి బతిమలాడేదాకా మళ్ళీ వస్తూనే ఉంటా, మళ్ళీ వస్తా. బాయ్. బాబు, వచ్చిన ఇంటికే మళ్ళీ రావాల్సి వస్తుంది. అబ్బా, పిలవటానికే సిగ్గుగా ఉంది. రఘు, షబ్బా. షాడో పేలే. ఏమయ్య రఘు? రఘు, రఘు, మళ్ళా ఎందుకు వచ్చావు? అబ్బబ్బబ్బబ్బా, అలా కాదులే రఘు, ఆవేశపడవకురా. ఇలా రా. ఇలా రావయ్యా, ఇలా కూర్చో, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. చూడు రఘు, చుట్టూ మా అయ్యగారి పొలం, మధ్యలో నీది 10 ఎకరాలు. ఏం చేసుకుంటా? ఇచ్చేవయ్యా, మాకు అది ఇచ్చేయి. అది భూపతి సింహ గారు మాకు గుర్తుగా ఇచ్చిన ఆస్తి, అది నేనెలా వదులుకుంటాను? అలా కాదయ్యా. చూడు రఘు, డబ్బు కావాలా చెప్పు. పాపపు సొమ్ము పెట్లు ఉంది, ఉందంటావా చెప్పు. కంటైనర్ కేసులు దింపావు నీకోసమే. ఇక మగువులు అంటావా? ఆహా రఘు, నీలో ఓపికండి, నీకు తొక్కే ఓపిక ఉండాలి. కానీ మూలకు ఒక బండి ఉంది, నీ ఇష్టం, కోరుకో. ఏం కావాలి? డబ్బు కోసం కక్కుర్తిపడి నేనేమైనా అమ్మడానికి? అంత మాపడమయ్యారా? ఇలా ఏ బిజిలి, ఇలా రావయ్యా, తీసుకో. వెయ్యవయ్యా.
బాగుంది ముద్దు గుమ్మ అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ పుచ్చేడ కోనలోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పునా గుప్పిళ్ళు దాటుతున్న గుట్టు గుప్పు మంది కవిస్తే కట్టు తప్పనా అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ చెప్పుకుంటే తప్పు లేదే ఉప్పు తిన్నా నీ ఒంటి యాతనా ఒప్పుకుంటే ఒప్పుకోదే నిప్పులాంటి ఈ కుంటి వేదన నేనుంది అందుకేగా ఏమంది ఇంతలోగా కానుంది మంచిదే ఎలాగా కాబట్టి కందిరిగా నీ కట్టు అందుకోగా వేచిందివన్నీ కన్నెతీగా పందేళ్ళ సందేళ్ళ పందేళ్ళు వేయించనా అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ ఆహా సున్నితంగా చూసుకుంటే సొమ్ములన్నీ నీ చేత పెట్టనా నిబ్బరంగా నమ్ముకుంటే కౌగిలింత నెమూత పెట్టనా ఒప్పుల్ని లెక్క పెట్టి ఒక్కొక్క ముద్దు పెట్టి నీ ప్రేమ నారు నాటిపోవా ముద్దుల్లో నానబట్టి ఒళ్ళంతా పూత పట్టి నిలువెల్లా మల్లె తోట కావా గంధాలు చిందేలా అందాలు పండించవా అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ హుట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ పుచ్చేడ కోనలోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పునా గుప్పిళ్ళు దాటుతున్న గుట్టు గుప్పు మంది కవిస్తే కట్టు తప్పనా మీరు చూపించే ఆశలకు నేను లొంగుతా అనుకుంటున్నారా వెళ్ళు వెళ్ళి నీ చక్రవర్తి వచ్చి చెప్పు నేను ఇప్పుడే స్టేషన్కి వెళ్తున్నానని అడుగుతున్నామని పెట్టి చేస్తున్నావా రఘు? మగువకు లొంగలేదు, డబ్బుకు లొంగలేదు, ఆశకు లొంగలేదు. ఇక మిగిలింది రఘు నీ రక్తం. నీ రక్తంతోటే ఇక అసుర ఆగమనానికి సమయం దగ్గర పడింది. నీ రక్తం అన్నయ్య వచ్చాడమ్మా. ఎంతకాలం అయిందండి నేను చూసి నిన్ను చూసి కూడా చాలా కాలం అయిందమ్మా. అయినా ఇంతకీ ఎలా
చూసుకునే బాబాయి, నన్ను గుండెలో దాచుకునే ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. నిజమేనమ్మా, అలాంటి దేవుడి మధ్య నిన్ను వదిలిపెట్టిపోయినా కానీ నేను ఎలా ఉన్నానని అడుగుతున్నానంటే నాది అవివేకం కాక ఇంకేముందమ్మా. అమ్మా రఘుబాబు బాబా ఎక్కడికి వెళ్ళాడు నీకేమైనా చెప్పాడా? నాకేం చెప్పలేదన్నయ్య. మిమ్మల్ని ఇద్దరు ఇలా చూస్తుంటే మమ్మల్ని దీవించు. ట్రైనింగ్ పూర్తయిందా భార్గవ? ట్రైనింగ్ పూర్తయింది బాబాయ్. ఇక్కడ స్టేషన్కి ఇక్కడ జిల్లాకి కానీ ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చాను. అయితే ఇక్కడ నుంచి ఇక్కడే ఉంటావా అన్నయ్య? ఇక్కడే ఉంటానమ్మా. కట్టి కప్పలా చూసుకుంటూ ఇక్కడ జిల్లా నుంచి డ్యూటీ చేస్తాను. అరే ఈ విషయాలన్నీ తర్వాత ముందు మన అతిథులు వచ్చే టైం అవుతుంది. ఆ కార్యక్రమం ఏదో చూద్దామా? ఎవరు బావా? బాబు రండి. నాన్నగారు రాలేదా? నాన్నగారికి అర్జెంట్ మీటింగ్ ఉండి రాలేకపోయారు అంకుల్. మమ్మల్ని వెళ్ళి రమ్మన్నారు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా. అవును సీత గారు, మీరేంటి ఇక్కడ? ఈయన మా బాబాయ్ గారు, ఈయన మా అన్నయ్యలు. ఇతను ముందే తెలుసా మీకు? ఆ అన్నయ్య, ఈయన కాలేజీలో మా సీనియర్. పైగా పేద విద్యార్థులు తీసుకొచ్చి మా కాలేజీలో చదివిస్తూ ఉంటారు. చాలా గొప్ప వ్యక్తి. గొప్ప ఆశయాలన్న వ్యక్తి కావు. లాక్యం పెట్టు. అబ్బాయి అదే లేదండి, నేనేదో చిన్న సహాయం చేస్తుంటాను, దానికి మరీ మీరు ఈ విషయాలు తర్వాత ముందు అనాథాలయ ప్రారంభోత్సవానికి సమయం మించిపోతుంది. అవునవును, సమయం మించిపోతుంది. పదండి వెళ్దాం. ఇక్కడ ఇద్దరు స్త్రీమూర్తులు ఉన్నారు. వారి చేత ఓపెనింగ్ చేస్తే అంతా మంచిగా జరుగుతుందని నా అభిప్రాయం. రాము, ఇలాంటి గొప్ప ఆశయాలు ఉన్న వ్యక్తి ఈ మాట చెప్పారంటే ఆ శ్రీమూర్తుల చేతే రిబ్బన్ కట్ చేయడం. కట్ చేయండి అమ్మా. సరే మరి నేను వెళ్ళొస్తాను అంకుల్. అప్పుడే వెళ్తారా? కాసేపు ఉండి వెళ్ళొచ్చు కదండి. లేదు, కాలేజీలో అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళి రావాలి. సరే, ఇతనైనా కొంచెంసేపు ఉంచండి, మా అన్నయ్య డ్రాప్ చేస్తాడు. ఓకే అమ్మా. సీత జాగ్రత్త అమ్మా, వెళ్ళొస్తా. అప్పుడే వెళ్తారా? మా బాబాయ్ పొట్టేళ్ళు వేస్తానంటున్నాడు, కొద్దిగా తిని వెళ్ళొచ్చు కదా. పొట్టేళ్ళు మళ్ళీ వచ్చి తిందాం. ప్రస్తుతానికి అర్జెంట్ వర్క్ ఉంది, వెళ్ళొస్తానండి. ఓకే.
మీరు పిలిస్తే నేను రాకుండా ఉంటానా? అంతా సంతోషంగా పండుగ జరుపుకోండి. తప్పకుండా. సీత కూడా మీకోసం ఎదురు చూస్తుంటుంది బాబు. సరే అమ్మా, నాకు స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చే టైం అయింది. నేను కూడా అలా వెళ్ళిరానా? అదేంటన్నయ్య, ఇక్కడే కదా ఇల్లు, నాతో భోంచేసి వెళ్దు కానీ రా అన్నయ్య. ఓకేనమ్మా, నీ చేతి భోజనం తిని కూడా ఎన్నో ఏళ్ళు అయింది. అదమ్మా వెళ్దాం. వీరమ్మ కంగారు. ఏంటి బాబాయ్, ఇప్పటి వరకు నువ్వు చేసింది వేరు, ఇప్పటి నుండి నువ్వు చేసేది వేరు. ఏంటి బాబాయ్ నాకేంటి అర్థం కావడం లేదు? చూడు బాబు, నువ్వు చేసే ఈ పోరాటంలో నీకు అనుకోని సంగతి ఎన్నో ఎదురు కాబోతున్నాయి. ఈరోజు ఎందుకో విచిత్రంగా మాట్లాడుతున్నారు. నువ్వు చేసే ప్రతి పని చాలా జాగ్రత్తగా చేయాలి. నీకు బాధ సమస్య అడుగడుగున అడ్డు తగులుతూ ఎన్ని సమస్యలైనా నా ఈ పోరాటం ఆపను. అలా అని మన భాగ్యంకు ఏ హాని రానివ్వను. అలా అని నీ లక్ష్యం నువ్వు మరొక నా లక్ష్యాన్ని మరవడమా? అది అసంభవం బాబాయ్. దేవుడిచ్చిన శక్తులు నరికిన వాళ్ళు అంత తేలిగ్గా వదిలిపెడతానా? ఈ సమాజంలో జయసింహ లాంటి మంచి మనుషులకు మోసం చేస్తున్నారు, చేస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్ళను అంత తేలిగ్గా వదిలిపెట్టను బాబాయ్. సరే బాబు, జాగ్రత్త. సరే బాబాయ్, మన గోవింద అభివృద్ధిస్తూ ఉంటారు. అక్కడ ఎన్నో సంసారాలు కూల్చి ఇక్కడ సరస సలాపంలో తేలియాడుతున్నావా చక్రవర్తి? పాతికేళ్ళని గట్టు గుర్తెచ్చుకో. నేనెవరు నీకు గుర్తొస్తుంది? పాతికేళ్ల నాటి గతమా? ఓహో, ఈ భూమి నాది, ఈ భూమి నాది అని ఆ భూమిని ఏనాలనుకున్నా ఆ రఘురాముడువా? నువ్వు ఇంకా ఈ భూగర్భంలో కలిసిపోలేదంటరా? నిన్ను ఈ కాల గర్భంలో కలిపేంత వరకు ఈ కట్టె కాలదురా. నిన్ను ఈ మంత్రిపదం నుంచి దించి ఈ ప్రజల చేత చెప్పులతో కొట్టించి నడి రోడ్డు మీద నరకడానికి చట్టాన్ని రౌడీజాన్ని కలగలిపి నా ఇంట్లో నీపై బ్రహ్మాస్త్రం వదులుతున్నాను రా. 25 సంవత్సరాల నాడు ఇలానే పిచ్చి కుక్క మురిగినట్టు మురిగావు. నువ్వు మురిగే కుక్కవని, మరిచే కుక్కవ కాదు అని ఆ జయసింహకి తెలియక ఆ మీదకే గర్జించిన సింహంలా దూకాడు. ఆ సింహానికి చెమటలు పట్టించి చరిత్ర లేకుండా చేశా. ఆఫ్టర్ రౌడీజాలు, గుండాయిజాలు రాజకీయమైన అహంకారంతో విర్రవేగకు. నీ చేతిలో పవర్ ఉందని, నీ వెనుక మంది మార్పులు ఉందని మదమెక్కిన మదబడేనులా ఈ జనారణ్యంపై ఎంకరిస్తున్నావు. ఈ మదమెక్కిన మదబడేనుకు కుంభస్థలం కొట్టడానికి 2 జోడు సింహాలు నీ చరిత్రను కాలగర్భంలో కలపడానికి కలం తొక్కుతూ వస్తున్నాయి. చూడులకు ఈ చక్రవర్తికి ఎదురు తిరిగిన వాడు చరిత్రలో లేకుండా కలిసిపోయాడు. నువ్వు అనేవాడివి రేపు సూర్యోదయ సమయానికి ఈ భూమి మీదనే కనపడవు. నీ బావ జయసింహాన్ని చంపి భార్గవు సీతను అనాథం చేశావు. నా కోసం తన ప్రాణాలు పణంగా పెట్టిన జయసింహ వంశం అంతరించిపోకూడదని వారి బిడ్డల హక్కును చేర్చుకొని ఇంతటి వారం చేశాను. నీ నిజస్వరూపం భార్గవ సింహ తెలియజేసే సమయం ఆసన్నమైంది. భార్గవ సింహ తెలిసిన చోటనే నీ చావు గుర్తు పెట్టుకో. ఏంటి మీరు మాట్లాడుతుంది నిజమేనా? అవును బాబు, ఖర్చు నిజం.
భార్గవ సింహ ఎవరో కాదు, మీకు బావ సీత మీ మరదలు. అంటే మా మావయ్య కుటుంబం యాక్సిడెంట్ లో చనిపోయాడని మా నాన్న నాకు అబద్ధం చెప్పాడనమాట. అవును బాబు, మీ నాన్న కంటికి కనబడంత మంచివాడు కాదు, పరమ దుర్మార్గుడు. ఎంతో గొప్పబడిన మీ మావయ్యను అన్యాయంగా చంపి వారి కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు బాబు. మా నాన్న ఇంత దుర్మార్గుడు అని తెలియక నాన్న చెప్పిందల్లా నమ్మి మా అమ్మ మా మావయ్య కుటుంబం యాక్సిడెంట్ లో చనిపోయారని నన్ను నమ్మించాడనమాట. అవును బాబు, ఇప్పుడు భార్గవ సీత బ్రతికున్నారు తెలిస్తే వారిని కూడా బ్రతికనివ్వడు. అవును, ఇది నిజం, పచ్చి నిజం. ఒకరోజు మీ మీ నాన్న మా పొలాన్ని దౌర్జన్యంగా ఆక్రమిస్తూ ఉంటే నేను మీ మావయ్యని ఆశ్రయించాను. అప్పుడు నిజాలు తెలుసుకొని మీ మావయ్య ఆ భూమి నాకే చెందుతుందని, మీ నాన్నది కాదని తీర్పు వచ్చేలా చేశాడు. అది మనసులో పెట్టుకున్న మీ నాన్న మీ మావయ్యను, మీ అత్తయ్యను, మీ అమ్మగారిని అందరినీ చంపేశాడు బాబు. ఆ సంఘటనలో కూడా ఊపిరితో ఉన్న పిల్లల్ని పెంచి వాళ్ళని చేశాను బాబు, ఇంత వాళ్ళని చేశాడు. రాము, దానికి సాక్ష్యం నేనే రాము, నేనే. ఆ చక్రవర్తి మా అమ్మని మా మావయ్య కుటుంబాన్ని సర్వనాశనం చేశాడా? ఈ రోజు చంపి పాతి పెట్టే రోజు ఈ రోజే వాడిని వదిలిపెట్టాను నేను. రాము, ఏంటి ఆవేశం? వదలండి. ఈ నిజంతోనే మా నాన్న చేత నిజం చెప్పించింది. లేదు రాము, అంటే మీ నాన్నగారిని. అప్పుడు నీకు నీ తండ్రికి ఏముంది? అయినా శత్రువుని చంపితే ఏమవుతుంది? ఈ సమాజం నిన్ను హంతకుడు అంటుంది, చట్టం నిన్ను ఉరితిస్తుంది. సమాజం కోసం ఆలోచిస్తూ చేతులు ఉంచుకొని కూర్చోమంటారా? చట్టం గురించి ఆలోచిస్తూ వీరికి పందుల తల ఉంచుకొని తిరగమంటారా? ఇంటికి రాజ్యానికి మారిపోయారు మా మావయ్య కుటుంబాన్ని నాశనం చేసిన వాడిని వదిలిపెట్టమంటారా? చూడు బాబు, వదిలిపెట్టమని కాదు, నువ్వు ఈ ఆవేశంలో మీ నాన్న ఏమైనా చేస్తే, పోలీసులు నిన్ను శిక్షిస్తే మీ చెల్లి పరిస్థితి ఏంటి? ఆమె కూడా అనాథ కావాల్సిందేనా? రాము, ఒక్కసారి ఆలోచించు రాము, ఒక్కసారి ఆలోచించు. అన్ని తెలిసి కూడా ఏమీ చేయలేని అసహాయ పరిస్థితి ఆ భగవంతుడు నాకెందుకు కల్పించాడు దేవుడా? చక్రవర్తి గుర్తుపెట్టుకో, నీ చావు నా చేతుల్లోనే, నీ అంత నా చేతుల్లోనే. చూడు బాబు, ఈరోజు భార్గవ సింహ ఒక పోలీస్ ఆఫీసర్, ఎస్పీ హోదాలో ఉన్నాడు. చట్టపరంగా నిజాన్ని వెతికి తీసి వారికి శిక్ష పడేలా చేస్తాడు. చట్టపరంగా కాకుండా మరే విధంగా వాడిని శిక్షించాలి అంకుల్. రాము, ఒకప్పుడు ఏ పదవి లేని రోజునే మీ మావయ్య మీ నాన్నగారిని ఏమీ చేయలేకపోయాడు. ఇప్పుడు అన్ని ఉన్న చక్రవర్తిని మనం ఏం చేయగలం బాబు? ఈరోజు రాష్ట్రానికి మంత్రి, ధనబలం ఉంది, అధికార బలం ఉంది, అవి కాక అసుర అనే మానవ మృగం అండం ఉంది. చక్రవర్తిని చంపాలంటే ముందు వాడి పదవి, తర్వాత వాడి డబ్బు, ఇవి రెండు వాడికి దూరం చేస్తే వాడు సగం చేస్తాడు. ఇప్పుడు నా కర్తవ్యం ఏంటి అంకుల్? నన్ను ఏం చేయమంటారు? చూడు బాబు, నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, చూస్తూ ఉండు. రెండు జోసింహాలు అతను అంత చూడటానికి పగ్గాలు పెట్టినవి. ఒకటి రుద్రసింహ, ఒకటి భార్గవ సింహ. ఆ రెండు సింహాల మధ్య వాడి చావు తప్పదు. సరే రాము, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త అంకుల్. ఓకే. శత్రుశేషం రుణశేషం ఉంచకూడదు. నిన్ను కూడా ఆ రోజే తప్పించాల్సిందే. ఇప్పుడు వీడి పరిస్థితి ఏమిటో?
పోసి తగలబెట్టి బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య అండబండ ఉంటే అంతే చాలయ్యా పౌరుషన్ని బట్టి నేను నిన్ను తలుచుకున్న వారు లేచి నిందని మొక్కుతారు Starting from ₹90.